నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా మక్తల్ పట్టణంలో ర్యాలీ. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని విమెన్ ప్రాస్పరిటీ అనే నినాదంతో అవగాహన కార్యక్రమం. సీఎంగా పదవి చేపట్టిన తర్వాత మార్చి 2న వనపర్తికి తొలిసారి రానున్న రేవంత్ రెడ్డి. వనపర్తి కేడీఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో సభాస్థలం పరిశీలించిన స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు. హరీష్ రావు ఎస్ఎల్బీసీ పర్యటనపై జూపల్లి ఫైర్. ఎస్ఎల్బీసీ టన్నెల్ను సందర్శించేందుకు మాజీ మంత్రి హరీష్ రావుకు నైతిక హక్కు లేదని మండిపాటు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మక్తల్ పట్టణంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా మండల సమైక్య భవనంలో ఆర్థిక అక్షరాస్యత విమెన్ ప్రాస్పరిటీ అనే నినాదంతో మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశం ఎల్డీఎం విజయ్ కుమార్ మాట్లాడుతూ మహిళా అభివృద్ధిలో పొదుపు యొక్క పాత్ర, ఇన్సూరెన్స్, సైబర్ నేరాలు ఏ విధంగా ఉంటాయో, వాటి బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాలపై తగు ఉదాహరణలతో వివరించడం జరిగింది. కార్యక్రమం అనంతరం మహిళలందరూ మహిళల ఆర్థిక అక్షరాస్యత, పొదుపు చేసే మహిళ సాధిస్తుంది ఘనత అను నినాదాలు చేసుకుంటూ స్థానిక అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్డీఎం విజయ్ కుమార్, కవిత ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్, ప్రవీణ్ కుమార్ టీజీబీ బ్రాంచ్ మేనేజర్, ఉమామహేశ్వరరావు, సిఎఫ్ఎల్ కౌన్సిలర్లు శశిధర్, రవికుమార్, అనిత తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎంగా పదవి చేపట్టిన తర్వాత తాను చదువుకున్న వనపర్తికి మార్చి 2వ తేదీన తొలిసారి రానున్నారని, వనపర్తి కేడీఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో సభాస్థలాన్ని నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, శాసనసభ్యులు మేఘారెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు, ప్రజాప్రతినిధులు కలిసి పరిశీలించారు. వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పత్రికా సమావేశంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ 14 నెలల కాలంలో వనపర్తిలో 397 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి సహకారం అందించారు. మార్చి 2న 772 కోట్లకు సంబంధించి శంకుస్థాపనలు చేయబోతున్నారని తెలిపారు. పాలమూరు మిద్దుబిడ్డ, నల్లమల్ల పులిబిడ్డ, వనపర్తితో ఎంతో సంబంధం ఉన్న శ్రీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు 2వ తారీఖు రోజు వనపర్తికి వస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వనపర్తికి వస్తున్నారు. ఆ రోజు ప్రజాపాలనలో భాగంగా మా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వనపర్తిలో ఆయన పుట్టి పెరిగింది కొండారెడ్డిపల్లి, అచ్చంపేట నియోజకవర్గం అయినా, దాంతోపాటు ఇక్కడ కొడంగల్ ఎమ్మెల్యే గెలిచి కొడంగల్ ఎమ్మెల్యే ఉన్న వనపర్తి ఇక్కడ చదువుకున్నాడు కాబట్టి, వనపర్తితో అనుబంధం ఉంది కాబట్టి వనపర్తిని గుండెలో పెట్టి చూసుకుంటాం. వనపర్తికి వేరే నియోజకవర్గానికి పర్యటించినట్లు కాకుండా వనపర్తి నియోజకవర్గానికి పోతే ప్రత్యేకంగా ఒక బ్రాండ్ గుర్తింపు వనపర్తిలో ఒక ముఖ్యమంత్రి గారు గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో దాదాపు ఇప్పటి వరకు వనపర్తి నియోజకవర్గంలో ఈ 14 నెలల కాలంలో పార్లమెంట్ ఎలక్షన్స్ అవన్నీ పోయిన తర్వాత
397 కోట్లు అభివృద్ధి కార్యక్రమానికి డబ్బులు ఇచ్చిన్నాడు. రేపు 2 తారీఖు నాడు ఇక్కడ మార్చి 2 తారీఖు నాడు దాదాపు మన వనపర్తి నియోజకవర్గంలో వనపర్తికి సంబంధించి 721 కోట్లకు ఇప్పటివరకు జీవోలు రెడీ ఉన్నాయి. ఆ 721 కోట్లకు సంబంధించి ఫౌండేషన్ వేయబోతున్నారు, దానికి శంకుస్థాపన చేయబోతున్నారు. దాంతో 721 కోట్లకు సంబంధించిన ఫౌండేషన్ లేబోతున్నారు. దానిలో ముఖ్యంగా వనపర్తిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్కు ఆయనకు చాలా అనుబంధం ఉంది కాబట్టి ఆయన టెంపుల్ కొంచెం డెవలప్ చేయాలంటే 1 crore ఇచ్చినాడు SDF నుంచి. దాంతోపాటు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ 502 బెడెడ్ హాస్పిటల్, దానికి కూడా 257 కోట్లతో దానికి కూడా ఫౌండేషన్ అయిపోతున్నాం. యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి SC ST అందరికి సంబంధించిన ఒక కాంపౌండ్లో ఆ రేంజ్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కట్టబోయే యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్కు 200 కోట్లతోన, దాంతోపాటు CM గారు చదువుకున్న స్కూల్ అండ్ కాలేజ్ దానికి కూడా ఒక 60 కోట్లతోన జీవో ఇచ్చి దానికి ఫౌండేషన్ వేయబోతున్నాం. వనపర్తి నియోజకవర్గంలో అంతకుముందు గడిచిన ఎలక్షన్లో ఒక శ్రీశైలం ఎడమగట్టు SLBC టన్నల్ను సందర్శించేందుకు మాజీ మంత్రి హరీష్ రావుకు నైతిక హక్కు లేదని రాష్ట్ర పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 44 కిలోమీటర్ల పొడవున్న SLBC సొరంగం ప్రాజెక్టు పనులకు 2005లో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అనుమతి లభించిందని అన్నారు. 2009లో 25 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయని తెలిపారు. 10 సంవత్సరాల అసమర్థ BRS ప్రభుత్వ కాలంలో కేవలం 9 కిలోమీటర్ల మేర నిర్మాణ పనులు మాత్రమే పూర్తయ్యాయని, పనులు వెనుకబడడానికి ప్రధాన కారణం BRS ప్రభుత్వమేనని దుయ్యబట్టారు. మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు ఈ రోజున ఏదైతే శ్రీశైలం సొరంగం కాడికి దర్శించుతా ఉన్నారు. అయితే దీని గురించి కూడా 2 మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది. సరే, మాటలు ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు, పత్రికా టీవీలో కావచ్చు, కానీ వాస్తవాలు తెలియాలన్నప్పుడు నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు ఈ జిల్లాకు అచ్చంపేటలో ఉన్నటువంటి నల్లమల ఫారెస్ట్ నుండి ఈ యొక్క సొరంగం కాడి వస్తూ ఉన్నాం, రావడం తప్పు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో సంఘటన జరిగినప్పుడు కానీ, చాలామంది చనిపోయినప్పుడు కానీ, పాలమూరులో ఉన్నటువంటి నార్లాపూర్లో కూడా దుర్ఘటన జరిగి సుమారుగా 6 మంది చనిపోయారు. అట్లాగే శ్రీశైలం పవర్ హౌస్లో కూడా పడిపోయి 8 మంది చనిపోయినప్పుడు ఏ ప్రజాప్రతినిధి ప్రతిపక్ష ఎవ్వరూ దరిదాపులో కూడా రానివ్వాల. కానీ ఈ రోజున మా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారు వాళ్ళను ఎక్కడ అడ్డుకోకుండా ఆ యొక్క ప్రాజెక్టు వరకు రావడానికి అనుమతిస్తూ ఉన్నారు. వ్యత్యాసం గమనించాలి. ఒకటి. రెండవది, అసలు మీకు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత ఎక్కడిది? దీని గురించి ప్రశ్నించే అర్హత ఎక్కడిది? ఎందుకు చెప్తున్నా ఈ సొరంగం పనులు 44 కిలోమీటర్ల పొడవైనటువంటి సొరంగం. ఇది 2005వ సంవత్సరంలోనే వాటిని మంజూరు ఇచ్చి టెండర్ పిలిచి సుమారు 2006వ సంవత్సరం మొదలైంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో 6 ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొదలై 21 కిలోమీటర్ సుమారుగా అంటే అటువైపు నుంచి నల్గొండ నుంచి సొరంగం పూర్తయింది. 20 కిలోమీటర్ ఇటువైపు నుంచి అంటే శ్రీశైలం వైపు నుంచి బిగినింగ్ పాయింట్ కాడ ఉందో అక్కడ ఏమైందంటే అసలు ఈ 2వ TBM మిషన్ పెట్టడం, మొదటిదేమో నల్గొండ సొరంగం కదా, అక్కడ మొదలైంది, స్టార్ట్ అయింది 2009 వరకే సుమారుగా 21 కిలోమీటర్ నడిచింది. అప్పుడు 2009లో కృష్ణానదికి వరద పోటెత్తి 2.5 సంవత్సరాల పాటు పనులు ఆగిపోయింది, మొత్తం కూడా మునిగిపోయింది. మొత్తం శ్రీశైలం ప్రాజెక్ట్
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం రామ్నగర్ గ్రామంలో ప్రజలు బిందెలతో బకెట్లతో గ్రామ పంచాయతీ ముందు నిరసన తెలియజేశారు. సెక్రటరీ ఎంపీడీఓకు పలుమార్లు కోరినా పట్టించుకోవడం లేదంటూ రామ్నగర్ వాసులు తెలిపారు. గత 3 నెలల నుండి నీళ్లు రావడం లేదంటూ రానున్నది వేసవి కాలమని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలో చెత్త ట్రాక్టర్ కూడా రావడం లేదు, ఇండ్ల ముందు పేరుకుపోయిన చెత్త తీయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి జిల్లా కలెక్టర్ వచ్చి మా సమస్యలు తీర్చాలంటూ రామ్నగర్ వాసులు కోరారు. మోటార్ కాల్పై 3 నెలలు అవుతున్నా కానీ అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని, కావున దయచేసి ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అయిపోతుంది మోటార్ కాల్పై ఎవరికి చెప్పినా సెక్రటరీ పట్టించుకుంటలేరు, ఎంపీడీఓ కూడా రిపోర్ట్ చేసాం, ఎంపీడీఓ పట్టించుకుంటలేరు, ఎవరు అధికారులు పట్టించుకుంటలేరు. నీళ్లు లేక చాలా తిప్పలవుతుంది. వీటికి 3 నెలల నుండి నీళ్లు లేవు, ఎండాకాలం వస్తుంది అంటారు. ఎవరికి చెప్పినా కూడా ఏం చేస్తారు. గ్రామ పంచాయతీకి చెత్త ట్రాక్టర్ కూడా వస్తలేదు, ఇండ్ల ముందర మొత్తం చెత్త వేరుకపోయింది. చాలా సమస్యలు ఉన్నాయి, ఎవరు అధికారులు పట్టించుకోలేరు. ఫస్ట్ మాకు నీళ్ళ సమస్యలు తీర్చాలి, ఎంపీడీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇక్కడికి వచ్చి మాకు నీళ్ళ సమస్యలు తీర్చాలి, మాకు మోటార్ చేయాలి. మరి కాన్స్టిట్యూన్సీ వికారాబాద్ డిస్ట్రిక్ట్ తెలంగాణ రాష్ట్రం. ఊళ్ళో తాగునీరు మోటార్ కాలిపోయి 3 నెలలు అవుతుంది. ప్రజాప్రతినిధులు కానీ గవర్నమెంట్ ఎండిఓ కానీ ప్రభుత్వ అంటే మండల ఆఫీసర్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ మా గ్రామాన్ని ఎవరు పట్టించుకుంటలేరు. ఎలక్షన్లు వస్తేనేమో ఓట్లకు వస్తారు కానీ రామ్నగర్ ఇప్పుడు తాగునీటి విషయంలో మాత్రం ఎంపీడీఓ పోయి కాంప్లైంట్ ఇస్తే కూడా ఎంపీడీఓ ఇంతవరకు రెస్పాండ్ లేదు. ఇందుగా బహిరాత నీళ్ళు అని వస్తున్నాయి. ఈ వారం 10 రోజుల నుంచి బహిరాత నీళ్ళు కూడా వస్తుంది. ఊళ్ళో మాత్రం జనాలు చాలా ఆగమైపోతున్నారు. ఇది నీటితో పాటు చెత్త ఇంజినాలు కూడా చెత్త ట్రాక్టర్ ఉంటుంది, ఒక చెత్త బండి మెయింటెనెన్స్ ఉంది. ఊళ్ళో ఒక చెత్త లేకుంటుంది. ఇప్పటికి 3 నెలలు అవుతుంది. ఊళ్ళో ఎక్కడి చెత్త అక్కడి ఉంది. ఊరు మొత్తం కంపులేసిపోయింది. ఇక వ్యాధులు రావు, ప్రజలు మంచి చూడాలంటే ఎక్కడి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళా ఎక్కడ వల్ల అర్థం అవుతలేదు. ఆ వ్యాధులు అయితే విజృంభిస్తున్నాయి. కొత్త వైరస్లు వస్తున్నాయి. ఇట్లా చెత్తలు మురికి కాలువలు ఇట్లా ఉంటే మరి ఏం చేయాలి? ట్రాక్టర్ పెట్టాలి, ఇమీడియట్లీ చెత్త బండి నడిపించాలి, చెత్తని డంపింగ్ యార్డ్కి తరలించాలి. తాగునీటి సమస్య అయితే ఫస్ట్ పరిష్కరించాలి. ముఖ్యంగా ఎంపీడీఓ గారికి మా రామ్నగర్కి వెళ్ళి ఒక్కటే వినతి, మీరు రెస్పాండ్ అయ్యే మాకు ఫస్ట్ మాత్రం తాగునీరు సప్లై చేయాలి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమీన్పూర్ గ్రామం పెద్ద చెరువు దగ్గర అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ దుర్గా భవానీ మాత సహిత శ్రీనాగలింగేశ్వర స్వామి దేవాలయంలో 2వ రోజున శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తుల మధ్య కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగిందని మాజీ చైర్మన్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్స్ బాసిటి కృష్ణ, బోయిని బాలరాజు, కొల్లూరి గోపాల్, సత్యనారాయణ రెడ్డి, తులారి రాములు, దాసు యాదవ్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేయగలుకోరి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధి మండల కేంద్రంలో పట్టభద్రుల పోలింగ్ కేంద్రాన్ని ఆర్డీఓ రవీందర్ రెడ్డి పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్తో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఆర్డీఓ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ పోలింగ్ శాతాన్ని పరిశీలించి ప్రశాంతంగా పోలింగ్ జరిగే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. పట్టభద్రులు, గ్రాడ్యుయేట్స్, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటర్లను ఎవరైనా భయపెట్టినా, ప్రలోభాలకు గురిచేసినా తమకు సమాచారం అందించాలని ఆర్డీఓ సూచించారు. RTR 1951, 171, F and G, తర్వాత DNS
174 అండ్ అదర్ సెక్షన్స్ ప్రకారం చర్య తీసుకుంటాం. కానీ వాతావరణం చాలా సజావుగా జరుగుతున్నది. ఎవరు కూడా పడాల్సిన పని లేదు. బేస్లెస్ వార్తలను నమ్మాల్సిన పని లేదు. స్వచ్ఛందంగా ఓట్లేయండి. మీకు ఎవరైనా థ్రెటన్ చేసినా లేకపోతే ఏదైనా అండీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించిన మీపైన మనం భయపెట్టించిన ఎన్నికల అధికారులను తీసుకురండి. ఇక్కడ లోకల్గా పోలీస్ ఉంటారు, తహసీల్దార్ ఉన్నారు, నేను కూడా ఉంటాను. మేము వాటిని చర్య తీసుకుంటాం. ఇది కాకుండా ఎవరికైనా వేరే సమస్యలు ఉన్నట్టయితే వాటిని ప్రజాస్వామ్యబద్ధంగా మీరు పరిష్కారం చేసుకోవచ్చు. కానీ ఓటింగ్ సరళిని డిస్టర్బ్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. దయచేసి అందరూ కూడా ఓటింగ్ సరళిలో పాల్గొనండి. ఇప్పటికే టీచర్స్ దాదాపు 90% అయిపోయింది. గ్రాడ్యుయేట్స్ కూడా నిమ్మలంగా వస్తున్నారు. ఇంకా టైం ఉంది 4 o'clock వరకు. అప్పటి వరకు కూడా మేము అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాం. సంబంధించి సంగారెడ్డి డివిజన్లో మొత్తం 30 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అందులో 20 గ్రాడ్యుయేట్స్, 11 టీచర్స్ కాన్ఫరెన్స్ సంబంధించి అన్ని పిఎస్ఐ కూడా ప్రశాంతంగా ఓటింగ్ సరళి కొనసాగుతుంది. 10 o'clock వరకు దాదాపు 15% జరిగింది. టీచర్స్లో 15% జరిగింది, గ్రాడ్యుయేట్స్లో 8% జరిగింది. 10 తర్వాత ఇంకా ఎక్కువ వేగవంతం అవుతుంది. అందులో భాగంగా ఈరోజు గుమ్మడిదల మండలంలో ఉన్నటువంటి ఈ 2 పోలింగ్ స్టేషన్స్లో ఏ విధంగా ఇక్కడ ఓటింగ్ జరుగుతుందని పరిశీలించడానికి రావడం జరిగింది. ఇక్కడ టీచర్స్ 19 మంది ఇక్కడ ఉన్నారు ఓటర్లు. అందులో 17 మంది ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. గ్రాడ్యుయేట్స్ 295 మంది ఉన్నారు. ఇప్పటికీ 17 మంది వినియోగించుకున్నారు. అందరూ స్వచ్ఛందంగా ఓటు వేస్తున్నారు. ఈ సందర్భం ఒకటి మేము చెప్పదలుచుకున్నాం. ఓటింగ్ అనేది ప్రశాంతమైన వాతావరణంలో స్వచ్ఛందంగా ఓటు వేయాల్సినటువంటి వాతావరణాన్ని కల్పించండి. ఎవరైనా ఈ వాతావరణానికి భంగం వాటిల్లడానికి ప్రయత్నం చేసిన, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసిన, భయపెట్టిన, వేరే విధంగా వాళ్ళను అండీ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళపైన ఉపయోగించిన ఆర్టీ ఆఫ్ 1951 ప్రకారం, కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961 ప్రకారం అండ్ బిఎన్ఎస్ చట్టం ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. పటంచెరు నియోజకవర్గం బీరంగూడ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు అశేష జనవాహిని తరలివచ్చింది. ఆలయ ఈవో శశిధర్ గుప్తా, ఆలయ పాలక మండలి చైర్మన్ సుధాకర్ యాదవ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి 5 రోజుల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగిందని, గత 3 రోజులుగా దాదాపు 5 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారన్నారు. ఇంకా 2 రోజులు కార్యక్రమాలు మిగిలి ఉన్నాయని, వాటిని కూడా ఉద్యమవంతంగా పూర్తి చేస్తామని, ఈ కార్యక్రమాలన్నింటికీ అందరూ అన్ని రకాల సహాయ సహకారాలు అందించారని సుధాకర్ యాదవ్ తెలిపారు. మరి ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాల భాగంగా మరి ఈరోజు శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి ఈరోజు శివపార్వతుల కళ్యాణము చేయడం జరిగింది. ఈ శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. మరి దీనికి ఇక్కడ భక్తులు కూడా చాలా మంది ఇచ్చేశారు. మరి భక్తులకు కూడా ఇక్కడ వారికి మరి కళ్యాణం జరగానే వారి అక్షంతలు కూడా వేసి స్వామివారిని వారు అందరూ దర్శించుకుంటున్నారు. మరి ఆ స్వామివారికి ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ వారికి ఎల్లవేళలా ఆ దేవుని ఆశీర్వాదం ఉండాలని, అష్టైశ్వర్యాలు వాళ్ళకు కలగాలని మేము ఆ దేవునికి ద్వారా భక్తులకు అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని కోరుతున్నాము. మరి ఈ యొక్క బ్రహ్మరామ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా 2వ రోజు కళ్యాణం జరిగింది. మరి రేపు 3వ రోజు
రేపు సాయంత్రం 6 గంటలకు ఈరోజు సాయంత్రం 6 గంటలకు రథోత్సవం కార్యక్రమం ఉంటుంది. ఈ రథోత్సవ కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నాము. మరి రథోత్సవ కార్యక్రమంలో మరి చాలా మంది భక్తులు విచ్చేస్తారు. ఇంచుమించు 10,000 మంది భక్తులు విచ్చేస్తారు. దీనికి మరి పోలీసు వారు కూడా 100 మంది వారు ఈ యొక్క ఏర్పాట్లు విచ్చేస్తారు. ఈ యొక్క రథోత్సవంలో తాడు ద్వారా ఈ గుడి చుట్టూ రథము తిరుగుతుంది. ఈ రథంలో కళాకారులు చాలా మంది కేరళ బ్యాండ్ కానీ, కోలాటలం కానీ, మిగతా చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి రథోత్సవము సాయంత్రం ముగియగానే రేపు మళ్ళీ 3వ రోజు రేపు వసంతోత్సవం, రేపటికి 4వ రోజుకు వసంతోత్సవ కార్యక్రమం ఉంటుంది. మరి రేపటి కార్యక్రమం కూడా ఈ యొక్క వసంతోత్సవంలో మరి ముంగటనే కొత్తగా ఈ మధ్యనే కోనేరు గుట గుండం గుట ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క కోనేరులోనే మరి యొక్క రథోత్సవంలో భాగంగా మరి స్వామివారిని అమ్మవారిని కూడా అక్కడ మరి యొక్క రథోత్సవ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి రేపటి కార్యక్రమం కూడా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి మరి యొక్క భ్రమరాంబిక మల్లికార్జున దేవస్థానం తరఫున ఆలయ చైర్మన్ గా, ఆలయ కమిటీ తరఫున భక్తులందరికీ తెలియజేయడం జరుగుతుంది. నిన్నటి నుంచి ఒక్కరోజే 3 నుంచి 4 లక్షల మంది దర్శించుకోవడం జరిగింది. మరి ఈ రోజు సాయంత్రం వరకు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాల వారు ఈ రోజు జాతర విచ్చేయడానికి మరియు దర్శనం చేయడానికి వస్తారు. ఈ రోజు 1 లక్ష మంది దాకా వస్తారు. మరి మొత్తం మీద మాకు ఈ యొక్క రేపటి ఈ రోజు కంప్లీట్ గా 5 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని మాకు ఈ యొక్క ఏదైతే ఎంట్రీ ఉందో ఆ ఎంట్రీలో సీసీ కెమెరా ద్వారా మాకు డిపార్ట్మెంట్ ద్వారా ఇంటిమేషన్ ఉంది. మరి ఈ కార్యక్రమాల్లో అన్ని ఈ యొక్క ప్రభుత్వ అధికారులు, వాటర్ బోర్డు వాళ్ళైతేనేమి, శానిటైజర్ డిపార్ట్మెంట్ వాళ్ళైతేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళైతేనేమి, హాస్పిటల్స్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రభుత్వ పరంగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు బాగా సహకరించారు. వారందరికీ డిపార్ట్మెంట్ లో పనిచేసిన ప్రభుత్వ అధికారులకు అందరికీ పేరు పేరున మా యొక్క ఈ ఆలయ కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రేపటి ఈ యొక్క చక్ర స్నానం తోటి మరి కార్యక్రమము ముగిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ యొక్క భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం ఆలయ చైర్మన్ గా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరంతా కన్ఫ్యూజ్ అయిపోయాడు. శివతత్వం అంటే కన్ఫ్యూజ్ లోనే ఉంటుంది. ఏం చేయాలని మీరంతా ప్రజా జీవితం పొందేందుకు 2 మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఆమె మాట్లాడుతూ సిపిఐ మావోయిస్టు పార్టీలో చురుకుగా పనిచేసే గుర్రల విజయ్ కుమార్ అలియాస్ ఆకాష్, బాలకృష్ణలు పోలీసులకు లొంగిపోయారన్నారు. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా ఉండేందుకు, ప్రశాంత జీవితం గడిపేందుకు వారు పోలీసులకు లొంగిపోయినట్లు తెలిపారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లాకి చెందిన 5 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నట్లు, వెంబడే వారు ప్రజా జీవితంలోకి రావాల్సిందిగా కోరుతున్నామని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని ఎస్పీ కోరారు. మనకి నిషేధిత మావోయిస్ట్ పార్టీకి చెందిన యూజీ కార్డర్స్ 2 మన డిస్ట్రిక్ట్లో సరెండర్ అవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళ అజ్ఞాతంలో ఉన్న 2 సభ్యులు. వీళ్ళిద్దరూ కూడా సిపిఐ మావోయిస్ట్ పార్టీలో యాక్టివ్ మెంబర్స్గా పనిచేయడం జరుగుతుంది. పోలీస్ శాఖ చాలా వెల్ఫేర్ యాక్టివిటీస్ అవన్నీ టేకప్ చేయడము అండ్ ప్రజల్లో పోలీస్ పట్ల చాలా ఆదరణ టు ఆల్ కార్నర్స్ ఉండడం చూసిన తర్వాత వాళ్ళు కూడా కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జీవితం గడపచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు అజ్ఞాతం నుంచి బయటికి రావాలని నిర్ణయం తీసుకుని ఇవాళ మన దగ్గర సరెండర్ అవ్వడం జరుగుతుంది. వీళ్ళ వివరాల్లోకి వెళ్తే మొదటి వ్యక్తి గుర్రాల విజయ్ కుమార్ అలియాస్ ఆకాష్, సన్ ఆఫ్ చంద్రశేఖర్. ఈయనకి 36 సంవత్సరాలు ఉంటాయి అందాజా. హీ ఈజ్ నేటివ్ ఆఫ్ చర్ల మండల్ ఆఫ్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్. ఈయన 2022
సంవత్సరం హిడ్మా నాయకత్వంలో సిపిఐ మావోయిస్ట్ పిఎల్జిఏ ఫస్ట్ బెటాలియన్లో పార్టీ మెంబర్గా పనిచేస్తున్నారు. ఆ తర్వాత సప్లైస్ టీం మెంబర్గా ఉన్నారు. తర్వాత టెక్నికల్ టీం మెంబర్గా కూడా ఉన్నారు. అజ్ఞాతంలోకి వెళ్ళిన తర్వాత బెటాలియన్లో టెక్నికల్ టీం మెంబర్, యాక్టివ్ మెంబర్గా హీ హెస్ బీన్ వర్కింగ్. ఇతను జూన్ 2024 పూసుకుప్ప సిఆర్పిఎఫ్ క్యాంప్పై జరిగిన దాడుల్లో పాల్గొన్నారు. జూలై 2024 గుమ్మిగూడ ఫైరింగ్, సెప్టెంబర్ 2024 గుండ్రాజగూడెం ఫైరింగ్, డిసెంబర్ 2024 పాలగూడ ఫైరింగ్ అండ్ ఈ సంవత్సరం జనవరి 2025 తంబెల్బట్టి ఫైరింగ్ కూడా ఈ హెస్ పార్టిసిపేటెడ్. ఇందులో 8 మంది మావోయిస్టులు చనిపోవడం జరిగింది. అలాగే జనవరి 2025 సంవత్సరం తుమరిల్ ఫైరింగ్ అండ్ మల్లంపేట్ ఫైరింగ్లో కూడా ఈయన పార్టిసిపేట్ చేశారు. అలాగే ఫిబ్రవరి ఈ నెల పెద్ద ఊట్లపల్లి ఫైరింగ్లో కూడా హీ హెస్ పార్టిసిపేటెడ్. అలాగే ఇవాళ సరెండర్ అవుతున్న సెకండ్ యూజీ కాడర్ సోడి బాలకృష్ణ, సన్ ఆఫ్ వీరయ్య. ఇతనికి 23 సంవత్సరాలు ఉంటాయి. ఇతను ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్కి చెందిన వ్యక్తి. ఇతను 2018 సంవత్సరంలో చెర్ల ఏరియా కమిటీ మిలిషియా మెంబర్గా చేరడం జరిగింది. ఆ తర్వాత హీ హాజ్ టేకెన్ యాక్టివ్ పార్ట్ ఇన్ సిపిఐ మావోయిస్ట్ పార్టీ అండ్ ఇప్పుడు లొంగిపోతున్న సమయానికి ఈయన చెర్ల కమిటీ ఏసీ మెంబర్గా పనిచేస్తున్నాడు. ఇతను పోలీసులతో జరిగిన వివిధ ఎదురుకాల్పుల్లో అండ్ సిఆర్పిఎఫ్ క్యాంప్పై దాడుల్లో పాల్గొన్నాడు. ఆ వివరాలు చూస్తే 2019 ఫిబ్రవరి నెలలో కొండపల్లి ఫైరింగ్, 2020లో రింగాం ఫైరింగ్, 2021 కర్రిగుట్ట, 2022 కొండపల్లి, ఈ 2021లో జరిగిన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా మక్తల్ పట్టణంలో ర్యాలీ. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని విమెన్ ప్రాస్పరిటీ అనే నినాదంతో అవగాహన కార్యక్రమం. సీఎంగా పదవి చేపట్టిన తర్వాత మార్చి 2న వనపర్తికి తొలిసారి రానున్న రేవంత్ రెడ్డి. వనపర్తి కేడీఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో సభాస్థలం పరిశీలించిన స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు. హరీష్ రావు ఎస్ఎల్బీసీ పర్యటనపై జూపల్లి ఫైర్. ఎస్ఎల్బీసీ టన్నెల్ను సందర్శించేందుకు మాజీ మంత్రి హరీష్ రావుకు నైతిక హక్కు లేదని మండిపాటు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.